గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. 2024 సంవత్సరం అక్టోబర్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, మిథున రాశి వారికి ఈ మాసంలో కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయండి. కానీ ఈ మాసంలో కాస్త ఒత్తిడి పెరుగుతుందండి. ఆ పోటీతోనే కాస్త స్ట్రెస్గా ఫీల్ అయినా గత మాసం కంటే కూడా కొంచెం ఎక్కువగా సంపాదించగలుగుతారు. నేను బాగా కష్టపడుతున్నాను, ఈ మాసం నాకు బాగోలేదు అనుకుంటారే కానీ మీ వృత్తి వ్యాపారాలలో పోటీ పెరుగుతుందండి. దానివల్ల మీరు ఇంకా కష్టపడవలసి వస్తుంది. ఆ కష్టం వృధా పోదు. అయితే మిథున రాశిలో జన్మించి ఇప్పటిదాకా ఎవరైతే అందరికంటే నేనే గొప్ప అన్న ఫీలింగ్తో ఉన్నారో వారి యొక్క అహంభావం అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఈ మాసంలో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా పోటీదారులు అధికమవుతారు. ఈ నెల మొదట్లో పోటీ వల్ల ఆదాయంలో కొంత తగ్గుదలను ఎదుర్కొంటారు. కానీ అక్టోబర్ మాసంలోని 3వ వారం నుండి ఆదాయంలో పెరుగుదల ఉంటుందండి. మీరు ఏ వృత్తి వ్యాపారాలు చేస్తున్నా తల్లితో కానీ మాతృవర్గీయులతో కానీ విభేదాలు ఏర్పడే సూచనలు అయితే కనబడుతున్నాయి. కాబట్టి అక్టోబర్ మాసంలో చికాకు వల్ల ఒకవేళ మీ తల్లిగారు కానీ తల్లి తరపు బంధువులు కానీ ఏమైనా అన్నా కాస్త ఓర్పుగా భరించండి. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారికి అయితే అనుకూల కాలం అండి. మిథున రాశి వారు ఈ మాసంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ పోటీ మాత్రం ఎక్కువ అవుతుంది అక్టోబర్ మాసంలో ఖచ్చితంగా. మెయిన్గా 1-2 వారాలలో, ప్రథమ ద్వితీయ వారాలలో. అయితే విచిత్రం ఏంటంటే, మీకంటే చిన్న వయసు వారు, మీకంటే తక్కువ అనుభవం ఉన్నవారు మీతో ఈక్వల్గా పోటీ పడతారు. ఆ కసితో ఇంకా ఎక్కువగా మీరు కష్టపడవలసి వస్తుందండి. అయితే మంచి ఫలితాలను అయితే సాధిస్తారు. కష్టపడతారు కానీ ఫలితం కూడా బాగుంటుంది. పోటీ పడే క్రమంలో ఒత్తిడికి గురవుతారు. కాబట్టి అక్టోబర్ మాసంలో పని భారం ఎక్కువైనా సరే మిథున రాశి వారు చెడు కాలం అనుకోవద్దండి. బ్యాడ్ టైం నడుస్తుంది అని అనుకోవద్దు. ఈ మాసంలోనే మీరు ఎక్కువగా కష్టపడతారు. గత మాసం కంటే ఎక్కువగా సంపాదిస్తారు కూడా. కాబట్టి గుడ్ టైంగానే పరిగణించాలి. అక్టోబర్ మాసంలోని 10వ తారీఖు, 11, 12 ఈ తేదీలలో విహారయాత్రలు కానీ గృహ సంతోషాలు కానీ లభిస్తాయి. అయితే మిథున రాశి వారు ఈ మాసంలో అత్యాశ పడకూడదండి. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారు అత్యాశ పడితే గౌరవ హాని సూచిస్తుంది. అక్టోబర్ 22, 23, 24, 25 అండి. వరుసగా 22వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ఉన్నతాధికారుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. గవర్నమెంట్ ఆఫీసర్లు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. న్యాయంగా సంపాదించడానికి ప్రయత్నించండి. వైద్య రంగంలో వారు 22వ తారీఖు నుండి 25వ తారీఖు మధ్య కాలంలో వీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. చదువుకుంటున్న విద్యార్థులకు అనుకూల కాలమైనప్పటికీ కూడా తెలియని భయం అనేది పెరుగుతుందండి. అతిగా ఆలోచించవద్దు. సమస్యలను, సవాళ్లను అధిగమించగల ఆత్మవిశ్వాసాన్ని కనుక మీరు పెంచుకోగలిగితే ఈ మాసంలో అంతా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అలాగే మిథున రాశిలో జన్మించి పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి కాలమేనండి. అయితే మొదటి 2 వారాల కంటే కూడా 3, 4 వారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి పెద్దగా అనుకూలతలు అయితే సూచించట్లేదు. 2024 నవంబర్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, సూర్య భగవానుడు, అంగారకుడు, బుధుడు ఈ 3 గ్రహాల యొక్క స్థానాల వల్ల ఈ మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఏర్పడవండి. అంటే మీకు కాస్త అననుకూలమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగ నష్టం కానీ, ఉద్యోగ మార్పు కానీ, ఆ ఉద్యోగం నచ్చక పని భారం ఎక్కువయ్యి ఉద్యోగానికి రిజైన్ చేసే అవకాశాలు కానీ, స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో నష్టాలు కానీ సూచిస్తున్నాయి. కాబట్టి మిథున రాశి వారు 2024 నవంబర్ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, ఈ మాసంలో మాత్రం అందరి గురించి కాదు, ముందుగా మీ గురించి మీరు ఆలోచించాలి.
ఎందుకంటే ఈ మాసంలో పనికి మాలిన విషయాలకు కొమ్ము కాస్తే ప్రయోజనం అనేది ఉండదండి. దానివల్ల మీకు నష్టమే తప్ప లాభం అంటూ ఉండదు. ఆకస్మిక ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మానసిక అధైర్యాన్ని పొందుతారు. అయితే ఆత్మీయుల వల్ల మానసిక ప్రశాంతత అనేది లభిస్తుందండి. మీరు మొదలుపెట్టిన కార్యాలలో కొన్ని విఘ్నాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొదలుపెట్టిన పనులు సరిగ్గా పూర్తి కాకపోవటం కానీ, మధ్యలో ఆగిపోవటం కానీ, ఒడిదుడుకులు ఎదుర్కోవటం కానీ జరుగుతుంది. అలాగే ఈ నవంబర్ మాసంలోని 18వ తారీఖు 19వ తారీఖు ఈ 2 తేదీలలో మీరు మొదలుపెట్టిన పనులు కానీ లేదా మీరు ప్రయాణం చేసిన ప్రమాదకర సూచనలు అయితే కనబడుతున్నాయండి. కాబట్టి 2 తేదీలలో జాగ్రత్త అవసరం. మగవారైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు నవంబర్ 18, 19న జాగ్రత్తలు పాటించాలండి. నవంబర్ మాస కాలం అనేది మీకు అంత అనుకూలంగా లేదండి. కాబట్టి నవగ్రహ శాంతి చేపించటం మంచిది. నవంబర్ మాసం పూర్తయ్యేంత వరకు ఈ పని చాలా ఇంపార్టెంట్ అనుకునేవి మాత్రం ప్రారంభించకపోవటమే మంచిది. ఎందుకంటే నూతన కార్యాలు నవంబర్ మాసంలో ప్రారంభిస్తే పూర్తవటానికి చాలా సమయం పడుతుందండి. మీ వ్యక్తిగత జీవితంలో అనవసరమైనటువంటి అపార్థాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మెయిన్గా మిథున రాశిలో జన్మించిన గృహిణీలు, స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి పని భారం అనేది కాస్త ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయండి. మీ ఇంటికి ఎక్కువ మంది అతిథులు రావటం వల్ల కూడా శారీరకంగా అలసిపోతారు. అలాగే మిథున రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నవంబర్ మాసంలో కుటుంబ పరంగా ఒకవేళ మీ నుండి ఏదైనా తప్పు జరిగినట్లయితే క్షమాపణ చెప్పటానికి వెనకాడొద్దు. దానివల్లే ఎక్కువగా సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే నవంబర్ మాసంలో మాత్రం మిథున రాశి వారు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకి కూడా ఏకాగ్రత అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి. చదువు పైన కంటే కూడా ఇతర వాటిపైన మనసు మళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక 2024 సంవత్సరం డిసెంబర్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే ఈ మాసంలో మాత్రం నవంబర్ మాసంలో మీరు పడిన కష్టాల నుండి విముక్తి అని చెప్పవచ్చండి. ఎందుకంటే అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. గత మాసం కంటే కూడా ధన వ్యయం అనేది కాస్త తగ్గుతుంది. వైవాహిక జీవితంలో గతంలో మీకు ఏర్పడిన సమస్యలన్నీ కూడా డిసెంబర్ మాసంలో తగ్గుముఖం పడే అవకాశాలు ఉన్నాయి. అయితే మనోనిగ్రహం అయితే చాలా అవసరం అండి. అనవసరమైన పట్టుదలకు పోవటం మంచిది కాదు. మెయిన్గా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కుటుంబ పరంగా మీ నుండి ఏదైనా సమస్య ఏర్పడినా, మీ నుండి ఏదైనా తప్పు జరిగినట్లయితే మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని నిలదీయక ముందే మీరే ఒప్పుకోవటం కానీ, క్షమాపణ చెప్పటం కానీ, సర్ది చెప్పటం కానీ మంచిది. ఈ డిసెంబర్ మాసంలోని ద్వితీయ, తృతీయ వారాలలో ఉద్యోగ మార్పిడికి అనుకూలమైనటువంటి కాలం అండి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ మంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ద్వితీయ, తృతీయ వారాలలో అంటే 2, 3 వారాలలో ఈ మాసాంతంలో ఆర్థిక పరిస్థితుల్లో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. డిసెంబర్ 3వ తారీఖు, 8వ తారీఖు, 17, 24, 26 ఈ తేదీలు మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయండి. ఒకవేళ డిసెంబర్ మాసంలో స్టాక్ మార్కెట్లలో కానీ, షేర్ మార్కెట్లలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ లేదా ఇతర వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టి దాని నుండి మీరు ప్రయోజనం కోసం చూస్తున్నట్లయితే డిసెంబర్ 3, 8, 17, 24, 26 ఈ తేదీలలో కనుక మీరు పెట్టుబడి పెట్టినట్లయితే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అలాగే కొత్త పనుల విషయంలో కానీ, ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కానీ, వివాహ ప్రయత్నాల విషయంలో కానీ, పోటీ పరీక్షల విషయంలో కానీ ఈ తేదీలలో మీరు పనులను ప్రారంభించినట్లయితే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇవి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాస ఫలితాలండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో మిథున రాశి వారికి సంబంధించి ఎన్నో వీడియోస్ చేయడం జరిగిందండి. మీ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, మీ మనస్తత్వం ఎలా ఉంటుంది, మీరు మీ జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు, ఏ నక్షత్రంలో జన్మించిన వారిని వివాహం చేసుకోవాలి, ఏ రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకోవాలి, ఇలా చాలా వీడియోస్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.